फ्रेंड्स ఓ మీరా వెంకయ్య నాయుడు సార్ ఎట్లున్నారు? राष्ट्र माने केवल भौगोलिक इलाका नहीं है, ఇంకా राष्ट्र माने राष्ट्र में रहने वाले। అది మాకు తెలుసు కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సార్ ఇప్పుడు? The main issue is today development. The main issue today is governance. The main issue today is corruption. These are the main issues and challenges before the country. వామ్మో వామ్మో ఏంటి సార్ అట్లా ఊపిరి తీసుకోకుండా చెప్తున్నారు? That's why they are frustrated. మాకు ఒక డౌట్ సార్, మీరు తెలుగోళ్ళే కదా? Later, of course. మరి ఎందుకు సార్ మరి తెలుగు తప్ప అన్ని భాషల్లో మాట్లాడుతున్నావు? And these people are giving ప్రవచన్. ఇంకోసారి నువ్వు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మాట్లాడితే మంచిగా ఉండదు సార్. కొంతమంది బాధపడుతున్నారు ఈ దేశంలో. మీరు విషయం చెప్పకుండా ఇట్లా ఏదేదో మాట్లాడితే బాధగా ఉంది సార్. మీ అందరికి ఏదో పాఠం చెప్తాను అనుకోవద్దు. అస్సలు అనుకోం సార్, చెప్పండి. ఈ రాజుల కాలం నుంచి వచ్చిన అలవాటు ఇది మనకి. ఏ అలవాటు సార్? చేపలు పట్టే విధానాన్ని నేర్పించాలి. చేపలు ఎందుకు సార్? పెంచనీకా తిననీకా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పంచాలి ముందు పెంచాలి. పెంచితే ఏమైతా సార్? నువ్వు పెంచితే ఆ తర్వాత పంచుతావు. ఎవరికి పంచాలి, ఎందుకు పంచాలి? ఉన్న చేపను పంచితే అయిపోయాయి కొద్దిసేపటికి. పంచుతాం కానీ మీకు చేపలంటే అంత ఇష్టమా సార్? దాని రుచి చూపించాడు. చేపల కూర ఒకటేనా, ఇంకే ఐటమ్స్ తింటారు సార్ మీరు? చికెన్ తిని, మటన్ తిని, రొయ్యలు తిని, చేపలు తిని, గుడ్లు మింగి. అమ్మో, మీరు ఎన్ని ఐటెంలు ఒకేసారి తింటారా? మీది కడుపా చెరువా సార్? మరి మీరు తిన్నాక మిగులితే ఏం చేస్తారు సార్? మిగిలిన వాటిని మెడలో వేసుకొని. అయినా మీకు ఎవరు పెడతారు సార్ ఇన్ని రకాల కూరలతో భోజనాలు? ఎవరు చచ్చిపోయాడంటే పాపం ఆయన చనిపోయాడు, చచ్చిపోతే ఏం చేస్తాం అందరూ? చీ తిండి కోసం సావులకు పోతారా? పీపుల్ ఆర్ saying that it is a proper choice. మీ తిండి మీ ఇష్టం, మాకెందుకు టీ? Unfortunately tasty to some people. ఇంకా ఏడేంట తిండి అంటే ఇష్టం సార్ మీకు? భర్త చనిపోయాడు, భార్యకి ఏదైనా చేద్దాం. భార్య చనిపోయింది, భర్తకి ఏం చేస్తావు? భర్తకి రెండో పెళ్లి చేయాలి అందరం కలిసి. పెళ్లికి పోయి అక్షంతలు వేసి భోజనం తింటారన్నట్టు. వాళ్ళకి శుభాకాంక్షలు. మీ లెక్కనే అందరు ఆలోచిస్తే దేశంలో అసలు తిండి కుదవనే ఉండదు సార్. ఒక సమస్య పరిష్కారం అవుతుంది దేశానికి. ఇన్నేటోళ్ళు ఉంటే ఎన్ని ముచ్చట్లైనా చెప్తారు సార్ మీరు. సారిగా మస్తు అయింది చాలు సార్. ఎందుకు సార్ అట్లా గోడ లెక్క నిలబడి చూస్తున్నావు? చెప్పు సార్, ఎవరిని టార్గెట్ చేద్దాం ఇవాళ? 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా. ఓహో గైననా, మాకు అర్థమైంది. ఇంకేం పేరు కూడా చెప్పరాదు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన వంతు పాత్రని నిర్వహించాలనుకుంటున్నారు. పాపం ఆయన ఏం చేసిండు సార్ ఇప్పుడు? ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు? ఆయనకేమో పనులు ఉన్నట్టున్నాయి సార్, మీకేమైతుంది ఆయన పోతే? మేం ఖచ్చితంగా అనుమానిస్తున్నాం. దేనికోసం పోతున్నాను అనుమానం వస్తుంది సార్ మీకు? తెలంగాణని ఆపడానికా? అవునా? సమైక్యాంధ్రను కొనసాగించడానికా? నీ తెలివి పాడగాను రెండు ఒకటే కదా సార్. మరి ఇప్పుడు ఏం ట్రై చేస్తుంది సార్ ఆయన? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా తయారయ్యేటువంటి పరిస్థితి కల్పిస్తున్నాయి. అయ్యో మరట్లా సార్, ఇప్పుడు మాకు భయం అవుతుంది. ఒక చర్చ జరిగితేనే మీరు ఇంత భయపడుతున్నారంటే మరి ఎవరు వస్తారు సార్ రాష్ట్రం అట్లా కాకుండా? ఆ ప్రయత్నం ఎవరు చేస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని కాపాడడానికి మీరు వచ్చిరన్నట్టు అధికారపూర్వకంగా నిలదీయాలి కాబట్టి నిలదీస్తాం. నిజంగా మీరు గొప్పలు సార్. పబ్లిక్ కోసం మీ సొంత లీడర్నే మీరు నిలదీస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని ఆపాదించినా ఏమైతే సార్ దాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉండదు. మరి ఎట్లయితే జనాలు ఏమనుకుంటారు సార్ మీ పార్టీ గురించి? కన్నెత్తి చూడడం లేదు. ఇంత జరుగుతుంటే మీ ఇంకో నాయకుడు హరికృష్ణ సార్ ఏం చేస్తుంది సార్? ప్రశాంతంగా ఆనందంగా పడుకొని ఉన్నాడు. ఆవేశపడి ఆయాసం వచ్చినట్టుంది పాపం. మీకెందుకు అనుమానాలు వస్తున్నాయి? మీరు చెప్పే మాటలకు అనుమానమే కాదు, అసహ్యం కూడా వస్తుంది. కథ ముగింపు దశకి చేరుకుంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన చర్చకు కూడా ముగింపు వచ్చిందని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. ఇక ఓ సార్, మళ్ళీ మేము పిలిచినప్పుడు రా.